ఆపరేషన్ ఆకర్ష కోసం తెలంగాణ బీజేపీ వేసిన జాయినింగ్స్ కమిటీ ఉనికిలో ఉందా? చేరికల కమిటీ చైర్మన్ బాధ్యతల నుంచి ఈటల రాజేందర్ తప్పుకున్నారా, కొనసాగుతున్నారా? అసలు కమిటీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? కమిటీలోని నాయకులు ఉన్నారా, వెళ్లిపోయారా? పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో కొత్తగా చేరికలు ఉంటాయా, ఉండవా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కమలదళం ఆపరేషన్ ఆకర్షణ వేగవంతం చేయడానికి అప్పట్లో ఈటల రాజేందర్ నేతృత్వంలో చేరికల కమిటీని నియమించింది. జాయినింగ్స్ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ దూకుడుగా వెళ్లేందుకు ప్రయత్నం చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి నేతలను బీజేపీలోకి రప్పించడంలో ఆయన విఫలం చెందారు. కొత్తగా చేరికలు పెద్దగా లేకపోవడంతో ఈటల అప్పట్లో నిరుత్సాహం చెందారు. ఏ పార్టీలో లేని విధంగా బీజేపీలో జాయినింగ్స్ కమిటీ అంటూ వేశారని ఈటల రాజేందర్ పెదవి విరిచారు. ఆ తర్వాత బీజేపీ పెద్దలు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ అంటూ అదనపు బాధ్యతలిచ్చి ఆయన్ను తాత్కాలికంగా తృప్తిపరిచారు. బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో బీజేపీలో చేరికలు బాగానే జరిగాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి, బోరా నరసయ్య గౌడ్, స్వామి గౌడ్, విజయశాంతి, వికారాబాద్ చంద్రశేఖర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ తదితర నేతలు బండి సంజయ్ నేతృత్వంలోనే కాషాయ సేనలో జాయిన్ అయ్యారు. ఇక ఈటల రాజేందర్ ప్రత్యేకంగా చేరికల కమిటీ చైర్మన్ అయ్యాక చేరిన నేతలంతా తిరిగి వెళ్లిపోయారు. విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి తదితర నేతలు ఈటల రాజేందర్పై విమర్శలు చేస్తూ పార్టీ వీడి వెళ్లిపోయారు. బీజేపీలో కొత్త వారి చేరికలు లేకపోగా ఉన్నవాళ్లు వెళ్లిపోవడం పార్టీని కొంత కలవరపాటుకు గురిచేసింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వెళ్లిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. చేరికలపై మళ్లీ బీజేపీ అధిష్టానం ఫోకస్ పెడుతుందా? అసలు కాషాయ పార్టీలో కొత్తగా చేరికలు ఉంటాయా? బీజేపీ జాయినింగ్స్ కమిటీ కాస్త నేతలను పంపించే కమిటీగా మారిందని నవ్వుకుంటున్న నేతలకు పార్టీ హైకమాండ్ ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.